అంటే గతంలో కంటే అని అంటున్నారు మీరు. గతంలో కంటే ఏ గతం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే వరస్ట్ అంటారా? కాదు 2015-16 సంవత్సరంతో పోలిస్తే 14-15 సంవత్సరంలో 20 లక్షల టన్నులు ఆహార ధాన్యాలు పడిపోయినాయి. సంవత్సరానికి ఎవరన్నా అధికారంలో ఉండని, ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ఉండని, తెలుగుదేశం ఉండని, ఎవరన్నా అధికారంలో ఉన్నాయి, ఢిల్లీలో కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, ఎవరన్నా అధికారంలో ఉండని, వ్యవసాయం క్రమంగా దెబ్బతినిపోతా ఉంది. తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది, లభ్యత తగ్గిపోయింది. అందుకని వ్యవసాయం అనేటువంటిది దెబ్బతినిపోతూ ఉంది. వ్యవసాయం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయం అభివృద్ధి అయ్యేదానికి ఒక వ్యూహాన్ని మన కేంద్ర ప్రభుత్వం ఆనాడు రూపొందించింది. ఆ వ్యూహం ఏమిటి? సన్నకారు చిన్నకారు రైతులు తట్టుకొని వ్యవసాయంలో నిలబడాలన్నట్లయితే, పెద్ద రైతుల యొక్క పోటీకి తట్టుకొని నిలబడాలన్నట్లయితే వీళ్ళకి సబ్సిడీలు అవసరం, వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు అదనంగా ఉండాలి, వీళ్ళకి నీటి తీరువా దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, యంత్రాల దగ్గర నుంచి అన్నింటిలో కూడా ప్రభుత్వం మద్దతు ఇచ్చి ఏడాది నిలబెట్టాలి అనేది ఒక విధానంగా ఉన్నది. 1990-91 గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సబ్సిడీలు అవసరం లేదనేటువంటి ఒక విధానం వచ్చేసింది. అంటే అప్పటి నుంచి ఈ సంక్షోభం అనేటువంటిది పెరిగింది. అప్పటి నుంచి వ్యవసాయం అనేటువంటిది తలసరి ఆహార ధాన్యాల లభ్యత పడిపోతూ వస్తూ ఉంది. సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు, దెర్ ఆర్ సమ్ రియాలిటీస్. అయితే నియో లిబరల్ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాతన అంటే దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాలు దాదాపుగా ఇదే పందాన్ని కొనసాగిస్తున్నాయి, నియో లిబరల్ ఎకనామిక్ పాలసీ. దానికి సిపిఎం వాళ్ళు అడ్డు చెప్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఎప్పుడైతే ఈ నియో లిబరల్ ఎకనామిక్ పాలసీస్ని సిపిఎం దాన్ని భుజాన్ని వేసుకోపోవటం వల్లనే ఆ పార్టీ ఆయా రాష్ట్రాల్లో దెబ్బతినిపోతున్నది, దానివల్లనే వాళ్ళ సీట్లు ఓట్లు క్రమంగా తగ్గిపోతున్నాయి అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది కదా. ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలంటే ఈరోజు అమెరికాలో అమెరికా ఆర్థిక వ్యవస్థను పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏమిటి? మొదటి నుంచి అనేక దేశాల నుంచి వచ్చి వలసవాదులతోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరిగింది. అనేక దేశాల నుంచి అప్పులు తీసుకొని ఆ అప్పులతో పెట్టుబడులు పెట్టుకొని పరిశ్రమలు పెట్టి శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడేమంటుంది? గ్లోబలైజేషన్ పనికిరాదు అంటుంది. లోకలైజేషన్ ఇప్పుడు లోకలైజేషన్ కాదు, ప్రొటెక్షన్, అమెరికా ప్రొటెక్షన్, అమెరికా అభివృద్ధి, ఓన్లీ ఫస్ట్ అమెరికా అనే సిద్ధాంతం తీసుకున్నాడు ట్రంప్. ఈ సిద్ధాంతం తీసుకుంటే మొన్న ముస్లిం దేశాలు 7 దేశాల నుంచి B1 వీసాలు రద్దు చేస్తున్నామనంటే అమెరికాలో అన్ని తరగతుల యొక్క ప్రజానీకం ముస్లిం మైనారిటీలకి ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించడం తప్పు అని అందరూ కలిసి సమానత్వం ఉండాలి, B1 వీసాలు అందరికీ ఉండాలి అని పోరాటం చేయడం. వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ అంటే ఏమి తెలియజేస్తుందంటే వాళ్ళ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ, వేరే ట్రంప్ని మద్దతు ఇస్తున్న వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ అంటున్నారు కదా. సమస్య నేను చెప్పదలుచుకుంది ఆ సమస్య కాదు. నేను చెప్పదలుచుకుంది, మీరు మొదట మమ్మల్ని ప్రశ్నలు అడిగారు కదా, అదేమిటి? ఈ నూతన ఆర్థిక విధానాలు లేదా సరళీకరణ ఆర్థిక విధానాల్ని కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు వ్యతిరేకించడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు బలహీనపడ్డది అని అనుకుంటున్నారు కొంతమంది, లేదా వ్యాఖ్యానిస్తున్నారు. దీంట్లో ఉన్న వాస్తవం ఎంత అనేది మీ ప్రశ్న. నా పాయింట్ ఏంటంటే వాస్తవంగా మేము దాన్ని అర్థం చేసుకొని దానికి వ్యతిరేకంగా పోరాటంలో వైఫల్యం చెందాం కాబట్టి మా పార్టీ బలహీనపడ్డది. అంటే అనుకున్నంతగా పోరాటం చేయలేదంటారా? అసలు గుర్తించి దానికి వ్యతిరేకంగా తిరగబడాల్సిన మోతాదులో మేము తిరగబడడంలో బాగా ఆలోచన చేసాం. ఇప్పుడు దాకా ఒక రకంగా చెప్పాలంటే 1990-91లో ఈ విధానాలు వస్తే మేము 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీని ఎదుర్కోవాలనేటువంటి పేరుతో దాన్ని బలపరిచాం. అదేం చేసింది? సరళీకరణ ఆర్థిక విధానాలు అమలు జరిపింది. అంటే ప్రజలు ఏమనుకున్నారు? సరళీకరణ ఆర్థిక విధానంలో పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న దరిద్రం, వ్యవసాయం దెబ్బతినిపోతుంది, ప్రభుత్వ రంగం దెబ్బతినిపోతుంది, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఇట్లాంటి విధానాలన్నీ అనుసరించింది. కానీ అప్పుడు మీ బలం పెరిగింది కదండి. అప్పుడు మేము బీజేపీని రానికూడదనే పేరుతో యూపీఏని బలపరిచాం. మేము వ్యతిరేకించాం ఆ విధానాన్ని. బలపడ్డారు కదా మీరు. మేము వ్యతిరేకించినా మేము బలహీనపడ్డాం. మేము బలపడ్డది ఎప్పుడంటే
యూపీఏ ప్రభుత్వం రాకముందు మేము బలపడ్డాం. 2004లో మేము ఎక్కువ మంది గెలిచాం. అవునండి, అప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా కాంగ్రెస్, పెట్టుకోలే. 2004 2004లో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుకున్నాం పొత్తు. దేశంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. పొత్తు పెట్టుకున్నందువల్ల మేము బలపడలా. పొత్తు పెట్టుకున్నందువల్ల కాంగ్రెస్తో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందువల్ల మేము నష్టపోయాం, మేము బలహీనపడ్డాం. అందుకని నేను ఆ విషయం నేను మీకు ఇంకో సందర్భంలో వివరిస్తాను. ఈరోజు ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు నాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలు, ఇతర అనేక విషయాలు వారు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఈ విషయాల్ని పరిశీలన చేసేదానికి, చూడడానికి, అధ్యయనం చేయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను.